Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Psalms 37 verse 4. ఈ రోజు మన ధ్యానం కొరకు 37వ కీర్తన 4వ వచనం నుండి తీసుకొనబడింది. He shall give thee the desires of thine heart. ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. If you read the whole verse, ఈ వచనం అంతా చదివితే there are two important phrases in this verse which are written in a perfect sequence. ఈ వచనంలో రెండు ప్రాముఖ్యమైనటువంటి మాటలు ఎంత పరిపూర్ణమైనటువంటి వరుస క్రమంలో రాయబడ్డాయి. First one, మొదటిది, delight thyself in the Lord. యెహోవాను బట్టి సంతోషించుము. And the second one, రెండో మాట, fulfillment of desires of your నీ heart. హృదయ వాంఛలు తీర్చబడుట. It is a perfect sequence. ఇది ఎంతో చక్కని వరుస క్రమం. When we delight in the Lord, మనము యెహోవా యందు ఆనందించినప్పుడు the result will be the fulfillment of our desires. ఫలితము మన హృదయ వాంఛలు తీర్చబడతాయి. But too many Christians often alter the sequence, and as a result, God will be silent in response to their అదే request. అనేక మంది క్రైస్తవులు అనేక పర్యాయాలు దీన్ని మార్చేస్తారు ఈ క్రమాన్ని. అందుకనే దేవుడు వారి జీవితాల్లో మౌనంగానే ఉంటాడు. They start with the desires of their hearts. చూడండి, వారి హృదయ వాంఛలతో ఆరంభిస్తారు If వాళ్ళు. God fulfills the desires of my heart, దేవుడు మొదట నా హృదయ వాంఛలను తీరిస్తే then they will say that we will delight in the Lord. అప్పుడు మేము యెహోవాను బట్టి But సంతోషిస్తామంటారు. the Holy Spirit did not write in that sequence or in that order. అయితే పరిశుద్ధాత్మ ఇట్లా తిరగ రాయలేదు, ఆ వరుస క్రమంలో రాయలేదు కదా. God will not do anything against His word. దేవుడు ఏది కూడా తన మాటకి విరుద్ధంగా చేయడు. Even He follows the exact sequence. ఇంకా చెప్పాలంటే సరిగ్గా ఉన్నట్టుగా ఆ వరుస క్రమాన్ని పాటిస్తాడు ఆయన. The same thing is repeated in the New Testament by Jesus Christ in the Sermon on the Mount. ఇదే విషయము యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగంలో క్రొత్త నిబంధనలు కూడా రాయబడింది. We read in Matthew 6:33, మత్తయి సువార్త 6:33లో మనం చదవచ్చు. seek ye the kingdom of God first and His righteousness, and all these things shall be added unto you. దేవుని రాజ్యమును ఆయన నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ నీకు అనుగ్రహించబడును. Now the question which comes to our mind is, ఇప్పుడు మన మనసులోనికి వచ్చే ప్రశ్న ఏంటంటే, why to delight in the Lord? అసలు ఎందుకు యెహోవాను బట్టి సంతోషించాలి? See, when you maintain daily fellowship with the Lord, నువ్వు ఎప్పుడైతే అనుదినము కూడా దేవునితో నీ సహవాసాన్ని కలిగి ఉంటావో your thinking will change. నీ ఆలోచన విధానం మారుతుంది. Lord will shape your desires as well. దేవుడు అట్లాగే నీ యొక్క ఆశల్ని, హృదయ వాంఛలను కూడా రూపిస్తుంది. Slowly your desires will be like His desires. నెమ్మదిగా నీ ఆశ, నీ వాంఛ దేవుని వాంఛ వలె మారిపోతుంది. When we begin to fellowship with Jesus Christ, యేసుక్రీస్తుతో మన సహవాసం చేయడం our ఆరంభించినప్పుడు desires won't be fleshly in nature, మనకుండే ఈ వాంఛలు, ఈ ఆశలు శరీర సంబంధమైనవిగా ఉండవు. because God gives us a new heart and a new nature. ఎందుకంటే దేవుడు మనకి నూతన హృదయము, నూతన స్వభావం ఇస్తాడు. Our desires will be good and godly. మన ఆశలను కూడా మంచివిని దైవికమైనవిగా ఉంటాయి. Then the Lord will honor these. అప్పుడు దేవుడు వీటిని కనపరుస్తాడు. The more the association with God, the more the inward transformation. దేవునితో ఎంతగా ఎక్కువగా సహవాసం చేస్తా ఉంటే అంత ఆంతర్యంలో మార్పు చెందుతూ ఉంటాం. In the early days of the church, సంఘం యొక్క ఆదిమ దినాల్లో the apostles could do many wonders, and their prayers were answered above and beyond their imagination. అపోస్తలులు అనేకమైన అద్భుతాలు చేయగలిగినారు. వారి ప్రార్థనలకి వారు అడిగి ఊహించిన దానికన్నా అద్భుతమైన విధానంలో జవాబులు వచ్చాయి. They were uneducated. వాళ్ళకి విద్య లేదు, They were poor. వాళ్ళు పేదవారు, బీదవారు, They were non-influential people. వాళ్ళకి ఏ పలుకుబడి లేనివారు. The Orthodox Jews were against them. నిష్ఠగల యూదులు వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నారు. The Roman government was also against them. రోమా ప్రభుత్వము వాళ్ళకి వ్యతిరేకమే. Yet their prayers were answered and they could do wonders. అయినను వారి ప్రార్థనలకు జవాబు వచ్చింది, అద్భుతాలు చేయగలిగినారు. People were saved every day. ప్రజలు అనుదినము రక్షించబడుతున్నారు. Today, perhaps because of the changed priorities, బహుశా ఈ దినాన్న మీ ప్రాధాన్యతలో మార్పు వచ్చింది కాబట్టి the church is witnessing very few miracles. సంఘము కేవలం కొన్ని ఆశ్చర్యక్రియలు చూడగలుగుతాం. Church has lost the art of desiring the right things. సంఘం అనేది సరి అయిన వాటిని వాంఛించేటువంటి ఆ పరిస్థితిని కోల్పోయింది. God will fulfill the desires of our hearts when we know how to desire the right things. మనం ఎప్పుడు సరి అయిన వాటిని కోరాలో తెలుసుంటే దేవుడు మన హృదయ వాంఛలను అప్పుడు తీరుస్తాడు. And the church will see the results of miracles taking place. అప్పుడు సంఘములో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరుగుట చూస్తాం. The longer we walk with Jesus,
the more our heart becomes like Jesus' heart. యేసు ప్రభువుతో ఎంత ఎక్కువ దూరం మనం నడుస్తూ ఉంటామో అంత ఎక్కువగా మన హృదయంలో ఆయన గురించిన వాంఛలు కలుగుతాయి. Then within few days, his desires will become our desires. అప్పుడు కొన్ని రోజులనే ఆయన వాంఛ, ఆయన ఆశలు మన వాంఛలుగా మారతాయి. When the desires are godly and according to the word of God, ఎప్పుడైతే ఈ వాంఛలు దైవికమైనవి గాను దేవుని వాక్యం అనుసరించినవిగా ఉంటాయో then we can ask God confidently. అప్పుడు మనం ధైర్యంగా దేవుని అడగగలం. Since such desires are according to his word, the answers will be quick and as desired. ఆ వాంఛలు దేవుని వాక్యానుసారమై ఉంటాయి కాబట్టి మనం కోరినట్లుగా త్వరితగతిన జవాబు వస్తుంది. Same truth we read in 1 John 5:14 and 15. ఇదే సత్యాన్ని యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14-15 వచనాల్లో మనం చదవచ్చు. And this is the confidence that we have in him, that if we ask anything according to his will, he heareth us. And if we know that he hear us, whatsoever we ask, we know that we have the petitions that we desired of him. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నది. మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదాం. We can see this, how this happened literally in Hannah's life. ఇది హన్నా జీవితంలో ఎట్లా అక్షరార్థంగా నెరవేర్చబడిందో మనం చూడొచ్చు. She was in need of a son. తనకి ఒక కుమారుని యొక్క అక్కడ అవసరం She ఉండేది. was continuously provoked by the other wife of Elkanah, that is Peninnah. ఎల్కానాకున్న మరొక భార్య అయినటువంటి పెనిన్నా ఎప్పుడు కూడా ఈమెను రెచ్చగొడుతూ ఉండేది. Hannah went regularly to the house of God in Shiloh. అన్న అయితే క్రమం తప్పకుండా షిలోహులో ఉన్న దేవుని మందిరానికి వెళ్తూ She ఉండేది. was praying with tears and agony for a son, so that the blame of barrenness can be removed from her life. కుమారుడు కావాలని ఎంత భారంతో కన్నీళ్లతో ఆమె ప్రార్థన చేసి తద్వారా ఈమె గొడ్రాలుగా ఉన్నదని నింద తొలగించబడాలని. But God had not immediately answered her petition. అయితే దేవుడు తాను అడిగిన వెంటనే ఆ ప్రార్థనకి జవాబు ఇవ్వలేదు. Then as the days passed by, మరి అట్లా దినాలు గడుస్తున్న కొలది we can see a change in her prayer. తన ప్రార్థనలో మార్పుని మనం గమనించవచ్చు. She started praying like this: ఈ విధంగా ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. Lord, if you give me a male child, దేవా నీవు నాకు ఒక మగ బిడ్డను దయచేసిన ఎడలా then I will give back that child to you. ఆ బిడ్డని తిరిగి నీకే ఇచ్చేస్తాను. Then God answered and granted the desire of her heart. అప్పుడు దేవుడు ఆ ప్రార్థన జవాబిచ్చాడు, తన హృదయ వాంఛను తీర్చినాడు. When we see the history, చరిత్రలో మనం చూస్తే during her days, Eli was the high priest and his sons Hophni and Phinehas were wicked children. ఆ కాలంలో ఏలీ ప్రధాన యాజకుడుగాను తన కుమారులైన హోఫ్ని ఫినెహాసులు దుర్మార్గులుగా ఉన్నారు. They were committing sin in the premises of holy God. వారు పరిశుద్ధ దేవుని సమక్షంలో సన్నిధిలోనే పాపం చేస్తున్నారు. And then God was searching for a suitable substitute to do the priestly ministry. అప్పుడు దేవుడు వీరి స్థానంలో ఈ యాజకత్వపు సేవ చేసేటువంటి తగిన వాడి కొరకు ఎదురు చూస్తున్నాడు. God was in need. దేవుడు అక్కరలో ఉండినాడు. Suddenly, when this godly woman Hannah came forward, అకస్మాత్తుగా ఈ దైవభక్తి గల ఈ స్త్రీ హన్నా ముందుకు and వచ్చినప్పుడు when she promised to give back that child to ఆ God, బిడ్డని తిరిగి దేవునిగా ఇస్తాను అని ప్రమాణం oh, చేసినప్పుడు God was so jubilant. దేవుడు ఎంతో సంతోషించాడు. Immediately, God opened her womb by remembering her, as we read in 1 Samuel 1:19. వెంటనే దేవుడు ఆ ప్రార్థన ఆమెను జ్ఞాపకం చేసుకుని జవాబిచ్చాడు. మొదటి సమూయేలు గ్రంథం 1:19 మనం ఆ మాట It is చదవచ్చు. written there. ఇక్కడ ఈ విధంగా And రాయబడింది. they rose up in the morning early and worshipped before the Lord and returned and came to their house in Ramah. And Elkanah knew his wife Hannah, and the Lord remembered her. తర్వాత వారు ఉదయముందు వేగిరమే లేచి యెహోవాకు మ్రొక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చిరి. అంతటా ఎల్కానా తన భార్యయగు హన్నాను కూడెను. యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకొనెను. Later she gave birth to ఆ Samuel. తర్వాత సమూయేలుని కన్నదామె. God's desire became her desire, and God answered her prayer immediately. దేవుని యొక్క వాంఛ ఈమె వాంఛగా మారింది. వెంటనే దేవుడు ఆ ప్రార్థనకి జవాబిచ్చాడు. Samuel became a great blessing to his family and also to all the Israelites. సమూయేలు ఆ కుటుంబానికి గొప్ప ఆశీర్వాదంగాను అలాగే ఇశ్రాయేలు జనాంగం అంతటికి ఆశీర్వాదకరంగా మారినాడు. God honored Hannah's prayer. దేవుడు హన్నా ప్రార్థనని ఘనపరిచాడు. We can apply the same principles in the areas of our day-to-day needs. ఈ నియమాలనే మన అనుదిన జీవితంలోని అక్కర్ల విషయంలో మనం పోల్చుకోవచ్చు. It may be for a seat in college, బహుశా కాలేజీలో సీటు కొరకు కావచ్చు, or to select a particular course, లేదా ఏదైనా ఒక కోర్సు మనం ఎంపిక చేసుకునే or to విషయంలో choose a గానీ, job, లేదా ఉద్యోగం ఎంపిక and the చేసుకునే area విషయంలో, of choosing the life partner, లేదా జీవిత పాలిభాగస్తుల్ని ఎన్నుకునే or విషయంలో the గానీ, placement of settlement, place of settlement, etc. లేదా ఇంకెక్కడ స్థిరపడాలి ఇల్లు కట్టుకోవాలనే విషయంలో కూడా Delight thyself also in the Lord. యెహోవాను బట్టి సంతసించుము. Seek the kingdom of God and his righteousness first. దేవుని రాజ్యము ఆయన నీతిని మొదట వెతుకుము. Then he will fulfill all the desires of
of your heart. అప్పుడు ఆయన నీ హృదయ వాంఛలన్నీ తీరుస్తాడు. Then you can be happy. అప్పుడు నువ్వు సంతోషించగలవు. And God also will rejoice over you. దేవుడు కూడా నిన్ను బట్టి సంతోషిస్తాడు. Therefore, కాబట్టి may God help us to spend more time in fellowshipping with Him, so that we may know His nature more and more. ఎక్కువ సమయం మనం దేవునితో సమయం గడిపే దానిలోను తద్వారా ఆయన యొక్క నైజమైన స్వభావాన్ని ఎరుగులాగిన దేవుడు మనకు సహాయం చేయను. Such fellowship will drastically change our prayers. ఈ విధమైనటువంటి సహవాసం అనేది మన యొక్క విశ్వాసంని ఎంతగానో మారుస్తుంది. Prayers. ప్రార్థనల్ని మారుస్తా ఉంటుంది. Then you will give importance to heavenly, divine and eternal things. అప్పుడు పరసంబంధమైన దైవికమైన నిత్యమైన వాటికే నువ్వు విలువనిస్తావు. May God help you to follow the sequence of Psalm 37:4. 37వ కీర్తన 4వ వచనంలో ఈ వరుస క్రమాన్ని మనం పాటించినట్లుగా దేవుడు చేయనుగాక. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, we thank Thee for this new day. ప్రభువా ఈ నూతన దినాన్ని బట్టి వందనం Thank చేస్తున్నాం. Thee for the lessons You have taught unto us. ప్రభువా మీరు మాకు నేర్పించిన పాఠాలను బట్టి వందనం. We thank Thee for the sequence that is mentioned in Psalm 37:4 and Matthew 6:33. 37వ కీర్తన 4వ వచనంలో అలాగే మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో రాయబడిన వరుస క్రమాన్ని బట్టి వందనాలు. Lord, when we delight ourselves in Thee, దేవా మీ యందు మిమ్మల్ని బట్టి మేము సంతోషించినప్పుడు, when we seek first the kingdom of God and His righteousness, మొదట దేవుని రాజ్యం నీతిని వెతికినప్పుడు all our desires will be fulfilled. మా హృదయ వాంఛలన్నీ కూడా What తీర్చబడతాయి. all we ask, O Lord, according to Your will, You will answer. మీ చిత్తానుసారంగా మేము ఏం అడిగినను నీవు ఇచ్చేవాడివి. Help us not to alter this sequence, దేవా ఈ వరుస క్రమాన్ని మార్చకుందుము గాక. because You will not do anything against His word. ఎందుకనగా ప్రభా నీ మాటకి విరుద్ధంగా నువ్వు ఏది చేయవు. O Lord, we thank Thee for the lives of people like Hannah. ప్రభా హన్నా లాంటి వ్యక్తుల జీవితాలను బట్టి వందనాలు They చెల్లిస్తున్నాం. are so exemplary. ప్రభా ఎంతో మాదిరికరమైనవి. We also may be like that. మేము కూడా ఆ విధంగా ఉందుము In గాక. our day-to-day life, whatever decision we have to take, మానదిన జీవితంలో ఏ నిర్ణయాలు మేము తీసుకున్నా, first of all, help us to delight ourselves in the Lord. మొదటిగా మేము యెహోవా యందు సంతోషించినట్లుగా చేయండి. When we have fellowship with You, దేవా మేము మీతో సహవాసం Your చేసినప్పుడు desires will be our desires. మీ ఆశలు మీ వాంఛలు మా వాంఛలుగా Our మారుతున్నాయి. thinking will be changed like Your thinking. మా ఆలోచన విధానము మీ ఆలోచన విధానం వలె Then మారిపోతుంది. easily we can get answers, అప్పుడు ఎంతో సులభంగానే మేము జవాబులు because పొందగలం. we can know Your thoughts. ఎందుకనగా మీ తలంపులను మేము ఎరిగి According to ఉంటున్నాము. Your will, we will pray. మీ చిత్తానుసారంగా మేము Then ప్రార్థన answer is చేయగలుగుతాం. immediate and guaranteed. అప్పుడు ప్రభా జవాబు తప్పగా వస్తుంది, వెంటనే వస్తుంది. Speak to us. దేవా మాతో మాట్లాడండి. Our dear ones, if they are in any need, మా ప్రియులైన వారు ఏదైనా అక్కర్లో ఉంటే, of course, everybody will have some needs. దేవా మరి ప్రతి ఒక్కరం ఏదో ఒక అక్కర్లో Help ఉంటాము. us to delight ourselves in Thee first. ప్రభా మొదట మమ్మను మేము మిమ్మల్ని బట్టి మీ యందు ఆనందించేవారుగా చేయండి. Help us to give priority to Thy kingdom and righteousness. నీ రాజ్యం నీతికి మొదటి ప్రాధాన్యత ఇచ్చేవారుగా చేయండి. Then get the things what we need. అప్పుడు ప్రభా మాకు అవసరమైనవి అవి మేము పొందుతాం. Lead us throughout this day. మరి దినమంతటి వరకు మమ్మల్ని నడిపించండి. In Jesus' precious name we pray. యేసు ప్రభు వారి అమూల్యమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.